శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు ఒక చక్కటి శుభవార్తనైతే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు, తల్లి, నువ్వు ఇష్టపడే బంధంతోనే నీ జీవితం ఆనందంగా ఉండబోతోంది. ఒక్కసారి ఇది విను, నువ్వు తప్పకుండా సంతోషిస్తావు. అంత అద్భుతమైన శుభవార్తను నేను నీ కోసం తీసుకొచ్చాను. వెంటనే వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకొచ్చారు. వారు ఏ బంధంతో అయితే ఇష్టంగా గడపాలని అనుకుంటూ ఉన్నారో ఆ బంధంతో చాలా సంతోషంగా జీవితం మొత్తం గడుపుతారని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సోదరులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ విధంగా ఎవరైనా కావచ్చు. వాళ్ళతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రతిరోజు బాబాగారికి మొక్కుతూనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా సంతోషంగానే ఉండవచ్చు. బాబా, ఈ జీవితం ఇలానే కొనసాగాలి, మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దూరం అవ్వకూడదు, ఎలాంటి శక్తులు మమ్మల్ని విడదీయకూడదు అని ప్రతిరోజు బాబాగారికి మొక్కుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ బంధం అంటే వారికి అంత ఇష్టం. అక్క తమ్ముడు కావచ్చు, లేదంటే అన్నా చెల్లి కావచ్చు, లేదంటే వాళ్ళు ఎంతగానో ఇష్టపడేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు. వాళ్ళకి ఆ బంధం అంటే ఎనలేని ప్రేమ, ఎంతో ఆప్యాయత. అలాంటి బంధంతో అంతే సంతోషంగా జీవితం మొత్తం ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారండి. ఆ బంధంతో నువ్వు జీవితాంతం అలానే సంతోషంగా ఉంటావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా మీరు ఒకవేళ దూరమై ఉంటే ఆ బంధాన్ని మళ్ళీ నీతో కలుపుతాను, మీరు మళ్ళీ అంతే సంతోషంగా మీ జీవితాంతం ఉంటారని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఏమీ చిన్న విషయం కాదండి. మనిషికి ఆనందాన్ని ఇచ్చేది డబ్బులు, అష్టైశ్వర్యాలు, లేదంటే పంచభక్ష పరమాన్నాలు కాదు. వాళ్ళు ఎంతగానో ఇష్టపడేటువంటి ఆ బంధం కూడా. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలు, వాళ్ళు మన ముందు నవ్వుతూ తిరుగుతూ ఉంటే చాలు, మనం అన్నీ మర్చిపోతాం, ఎంతో సంతోషంగా గడుపుతాం. అలాంటి బంధాన్ని ఈరోజు బాబాగారు నీ దగ్గర చేరుస్తానమ్మా, నువ్వు జీవితాంతం నీ బంధంతో చాలా సంతోషంగా ఉంటామని చెప్తూ ఉన్నారండి. చాలా వరకు కూడా పెళ్ళైన తరువాత భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు వస్తూ ఉంటాయండి. ఒకరి మీద ఒకరికి ఎంతో ఇష్టం ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల, అది చెప్పుడు మాటలు కావచ్చు, లేదంటే గర్వం కావచ్చు, ఇలాంటివి కొన్ని కారణాల వల్ల వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు చేస్తూ ఉంటాయి. మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేరు, అహం అంటొస్తుంది. ఎంతో ప్రేమ చూపించాలన్నా సరే చూపించలేకుండా పోతూ ఉంటారు. ఇలాంటి కారణాలన్నీ కూడా తొలగించి మీకు ఇష్టమైన బంధాన్ని తప్పకుండా మీ దగ్గరకు చేరుస్తాను అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. మీరు ఏ బంధాన్నైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారో, మీ తమ్ముడు కావాలనుకుంటున్నారా, మీ అక్కగారు మీ దగ్గర ఉండాలనుకుంటున్నారా, మీ తల్లిదండ్రులు ఎప్పుడూ మీతోనే ఉండాలనుకుంటున్నారా, లేదంటే పెళ్ళైన మీ బంధం ఎప్పుడూ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటున్నారా, మీ పిల్లలు బాగుండాలనుకుంటున్నారా, ఇలా ఏ విధంగా అయినా సరే, ఎవరైనా సరే, మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారో ఆ బంధం జీవితాంతం నాకు తోడుగా ఉండాలి బాబా అని మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటూ ఈ సందేశం పూర్తిగా వినండి ఫ్రెండ్స్. వేడుకున్నారా అండి? అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏ విధమైనటువంటి సందేశం చెప్పబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, తల్లి, ఈరోజు నేను చెప్పబోయే ఈ శుభవార్త కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు. నీ జీవితంలోకి నువ్వు ఆశపడ్డ బంధం చేరబోతోందమ్మా. ఇక నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. నీ సాయి మాటలు అర్థం కావటం లేదా తల్లి? అయితే శ్రద్ధగా నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు ఎప్పటి నుంచో ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి. నిజమైన అభిమానాన్ని కోరుకుంటూ ఉన్నావు. ఇలా నువ్వు ఆశపడ్డ బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా.
ఇక నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు ఫలించాయి. నువ్వు కోరుకున్న బంధం నీ దగ్గరకు రాబోతోందమ్మా. నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది. ధైర్యంగా ఉండు. నేను నీతో పాటే ఉంటూ నీ దారిలోనే నడుస్తూ ఉన్నాను. నీకొక విషయం చెప్పాలి తల్లి. జీవితంలో కష్టనష్టాలు తెలిస్తేనే తరువాత అందమైన జీవితాన్ని జీవించగలరు. నీ కష్ట సమయంలో కూడా నేను నీతోనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. కానీ కొన్ని పనుల్లో నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తల్లి. పక్షి ఎలా అయితే తన రెక్కలను నమ్ముకొని ఉంటుందో అలానే నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకో. అలా నమ్ముకుంటే తప్పకుండా గెలుస్తావు. ఏ పని చేసేప్పుడైనా నీపైన నీకు పూర్తి విశ్వాసం ఉండాలి. చివరి వరకు నేను దీనిని చేయగలను, తప్పకుండా నేను దీనిలో విజయం సాధించగలనని నిన్ను నువ్వు విశ్వసించాలి. ఒకవేళ నీ పోరాటంలో కింద పడితే ఎవరి కోసమో ఎదురు చూడకుండా నీ అంతటా నువ్వే లేవాలి. ఈ లోకంలో నిన్ను కిందికి తొక్కేవారే ఎక్కువ. అవును తల్లి, నీ చుట్టూ ఉన్నవారు అందరూ నీలానే ఉండరు కదా. అందరూ మంచే కోరరు. కష్టపడుతుంటే చూసి నవ్వే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందమ్మా. వాళ్ళని నమ్ముకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. అందుకే నీ బాబా చెప్తున్నట్టు నిన్ను నువ్వు నమ్ముకో. నాపై పూర్తి విశ్వాసం ఉంచు. నీకైన దారిలో నువ్వు నడు. తప్పకుండా గెలుస్తావు. కాబట్టి నువ్వు ఎవ్వరిని నమ్మకు తల్లి. ఎవరి సాయం కోసము ఎదురు చూడకు. నీకు నువ్వుగా ప్రయత్నించి పైకి లేయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా. మరి నా జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ ఉన్నావా తల్లి? ఇదే కదా నీ మనసులో ఆలోచన? దిగులు పడకు బిడ్డ. తప్పకుండా నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పుని నేనే తీసుకొస్తాను. నమ్మకంతో ఉండు. నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది తల్లి. ఒకవేళ నీకేదైనా సమస్య వస్తే భయపడకమ్మా. దానిని నువ్వే పరిష్కరించుకోగలవు. నేను నీతోనే ఉన్నాను కదా. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు చాలు. నువ్వు ఆశపడే బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది తల్లి. నీతో ఒకరైనా ప్రేమగా మాట్లాడతారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. సరే, నీ అభిమానాన్ని, ప్రేమను అర్థం చేసుకునే బంధం నీకు చేరువవుతుంది. నువ్వు వద్దన్నా నేను నీతోనే ఉంటాను. నువ్వు పూజించినా పూజించకపోయినా సరే తల్లి, నేను నిన్ను వదలను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి. బిడ్డల కోపంలో పూజించవచ్చు, పూజించకపోవచ్చు, నాపై కోప్పడవచ్చు కూడా, నా నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించవచ్చు. కానీ ఇవేమీ జరగవు. ఎందుకో తెలుసా? ఆ విషయం నీకు కూడా తెలుసమ్మా. నువ్వు పైకి ఎంత కోపం నటించినా ఈ తండ్రి పైన నీకున్న ప్రేమ నాకు తెలిసిపోతుంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు. నేను కూడా నిన్ను వదలను తల్లి. కొద్ది రోజులు ఓపిక పట్టు. నీ కష్టాలన్నీ తీర్చేస్తాను. నేను నీ చుట్టూనే ఉన్నానమ్మా. కానీ తల్లి, నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలని అనిపిస్తూ ఉంది కదా. సరే, నీ కష్టాలు నష్టాలు పాలు పంచుకోవడానికి నీకు ఒక బంధం అవసరమవుతుంది. ఆ బంధాన్ని కూడా నీకు చేరుస్తాను. నీకు దూరమైన బంధాన్ని దగ్గర చేస్తాను. వారి గురించి నువ్వు దిగులు చెందకు. ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, నీ మంచి కోరేవారు, నీ ఎదుగుదలను చూడాలనుకునేవారు ఎప్పటికీ కూడా నీ నుంచి దూరం కారు. నేను నీకు దూరం కానివ్వను. ఎందుకంటే అలాంటి వారు మాత్రమే నా బిడ్డ చుట్టూ ఉంటారు. అంతేకాని చెడు కోరుకునేవారు కాదు బిడ్డ. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళు దూరమైనా తిరిగి మళ్ళీ నీ దగ్గరకు చేరేలా చేస్తానమ్మా.
నన్ను నమ్ము. నీ బంధాన్ని తప్పకుండా నీకు చేరుస్తాను. ఆ బంధం ఏదైనా కావచ్చు తల్లి. నీ జీవిత భాగస్వామి కావచ్చు, నీ ఇంటి వారసులు కావచ్చు. ఇలా ఏ బంధమైనా సరే నీకు తప్పకుండా నేను దగ్గర చేస్తాను. ఆ బంధం కూడా నీ మంచి కోరేది, నిన్ను ఎంతో ఇష్టపడేది అయి ఉంటుంది. ఇకపై దేనికోసం దిగులు చెందకు. అన్నీ నేను చూసుకుంటానమ్మా. నాతో పాటు నీకు దగ్గర చేసే బంధం కూడా నీ మంచి గురించే ఆలోచిస్తారు. ఇక సంతోషమేగా తల్లి. చూడమ్మా, నువ్వు ఎదురు చూస్తున్న బంధాన్ని అతి త్వరలోనే నీ దగ్గరకు తీసుకువస్తాను. నీకు కావలసిన ప్రేమని పంచే, నీకు అండగా ఉంటూ నిన్ను ఆనందంగా చూసుకునే బంధాన్ని నీకు తప్పకుండా నేను అందిస్తాను తల్లి. ఆ బంధం నీ దగ్గరకు రాగానే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. అమావాస్య లాంటి చీకటిగా ఉన్న నీ జీవితంలోకి పౌర్ణమి లాంటి వెలుతురు వస్తుంది తల్లి. కష్టాలు, బాధలు అని జీవించిన నువ్వు ఇకపై ఆనందం అనే మాటలతో జీవిస్తావమ్మా. నీకు ఆనందాన్నిచ్చే బంధం నీకు దగ్గర చేస్తాను. ఇక నీ దిగులు అనవసరం తల్లి. నీ ఎదురు చూపులన్నీ నిజం చేస్తాను. ఇక నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను. నీకోసం వచ్చే బంధంతో ఆనందంగా ఉండు. నీ బంధం కోసం అతి కొద్ది రోజులు మాత్రమే ఎదురు చూడు. తప్పకుండా ఆనందిస్తావు. ఇప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయా? అర్థమైతే ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు వారెంతో ఇష్టపడేటువంటి బంధాన్ని దగ్గర చేస్తానని చెబుతూ ఉన్నారు కదా. అది ఏ బంధమైనా కావచ్చట. అది మీ వారసులు కావచ్చు, లేదంటే మీకు దగ్గర అయ్యేటువంటి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి బంధం కావచ్చు. ఆ బంధం కూడా వీరిని అర్థం చేసుకునే బంధాన్ని దగ్గర చేస్తానంటూ ఉన్నారు బాబాగారు. చాలామందికి పెళ్ళి అనగానే ఒక అపోహ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే వచ్చేవాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారా, మన ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకుంటారా, ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలరా, లేదంటే రోజు ప్రతిదానికి కూడా మనస్పర్ధలతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారని. అలాంటి ఏ దిగులు పెట్టుకోవద్దండి. మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా ఎంతో అర్థం చేసుకునేటువంటి భాగస్వామి, అది ఆడవారికైనా మగవారికైనా ఎవరికైనా సరే ఒక మంచి భాగస్వామిని పంపిస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు. బాబాగారు ఏమంటున్నారో విన్నారు కదా అండి. నాతో పాటు నీకు వచ్చే భాగస్వామి కూడా ఇకపై నీ మంచి గురించి ఆలోచిస్తారమ్మా అంటున్నారు. అంటే బాబాగారి మాటలలోని ఉద్దేశం ఏంటంటే, పెళ్ళి కాని వారికి పెళ్లి బంధంతోనూ, పిల్లలు లేని వారికి వారసులతోనూ, లేదంటే ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళ మనసుని మార్చి మీరేంటో, మీరు ఎంత ఇష్టపడుతున్నారో వారికి తెలియజేసి వాళ్ళని మార్చడము. ఈ విధంగా ఏదైనా సరే మీరు ఎంతగానో ఇష్టపడేటువంటి బంధం, నాకు కావాలి అనుకున్న బంధాన్ని మీకు దగ్గర చేస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. వాళ్ళు బాబాగారు ఎలా అయితే మన మంచి కోరుకుంటూ ఉన్నారో, తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటూ ఉన్నారో, అదేవిధంగా మన జీవితంలోకి వచ్చేటువంటి, లేదంటే ఇప్పటి వరకు మీరు ఎంతో ఇష్టపడేటువంటి మీ బంధం ఏదైతే ఉందో, రక్త సంబంధం కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పిల్లలు ఎవరైనా సరే, వీళ్ళందరూ కూడా మీ మంచి కోరుకునేటట్టు బాబాగారు చేస్తారు. ఇక నేను ఒక్కడనే కాదు తల్లి, నీ శ్రేయోభిలాషులు కూడా నీ మంచి కోరుకుంటారని బాబాగారి మాటలలో ఉన్న అంతరార్థం అండి. ఇక మీరు దేని గురించి సంకోచించవద్దు, ఆలోచించవద్దు. మీ అన్నదమ్ములంటే మీకు ఇష్టమా? వాళ్ళు మీ మనసు తెలుసుకునేలా చేస్తారు. మీ అక్క చెల్లెలంటే మీకు ఇష్టమా? వాళ్ళు మీ మనసు తెలుసుకునేలా చేస్తారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా? వారికి మీ మనసు తెలిసేటట్టు చేస్తారు. లేదా మీ పిల్లలు వారిని అర్థం చేసుకోవడం లేదా? మీ పిల్లలకి మీరేంటో, మీరు వారి పట్ల పడేటువంటి కష్టమేంటో తెలియజేసి వారు మిమ్మల్ని ఒక దైవంలా పూజించేటట్టు బాబాగారు చేస్తారు. ఒకవేళ పెళ్లి కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే వచ్చే భాగస్వామిని కూడా మీకు అనుకూలమైనటువంటి, మీ కుటుంబంతో కలిసిమెలిసి మీకు ఎంతో ఆనందాన్ని పంచేటువంటి ఒక భాగస్వామిని మీకు దగ్గర చేస్తారండి. మరి కొద్ది రోజుల్లోనే మీరు కోరుకునేటువంటి, మీరు మెచ్చేటువంటి బంధం ఏదైతే ఉందో, మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి బంధం ఏదైతే ఉందో, ఆ బంధం మిమ్మల్ని చేరుతుంది. లేదంటే ఆ బంధం మనసులో మార్పు వస్తుంది. ఏది ఏమైనా సరే మీ మంచు కోరుకునే వాళ్ళు మీ చుట్టూ చేరబోతున్నారు. సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్.
ఇక మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు కష్టం వచ్చింది అంటే మేమున్నామన్న ధైర్యం ఇవ్వడమే కాదండి, మిమ్మల్ని ఆ కష్టంలో నుంచి బయటపడేసి మీ మొహంలో సంతోషం చూసేటువంటి బంధాలు మీకు దగ్గరవుతాయి. ఈ రోజు వరకు బాబాగారు మీకు తోడుగా ఉన్నారు. ఇకపైన బాబాగారితో పాటు వీళ్ళందరూ కూడా, మీ శ్రేయోభిలాషులందరూ కూడా మీకు తోడుగా ఉండేలా బాబాగారు చూస్తారు. సంతోషమే కదండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.